సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టే అర్థం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు. మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు. నేనేం చేస్తున్నాడో అని నేను అనుకుంటే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట. అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇయ్యలే, నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టినా అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం. ఇంకా గౌరవం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు, ఎక్కడో మాట్లాడిన ఆయన కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు. ఇగో ఎన్ని జూట మాటలు ఉంటాయంటే వీళ్ళ ఇగో నేను చూపెడతాను మీకు. ఇగో ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మదిరే నియోజకవర్గంలో 2000 ఆయన ట్వీట్ డేట్ చూడండి, 2021 జూలై 26 రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో. ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమల్ రాజు గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఇది. అబద్ధాలు ఎట్లా చెప్తారంటే ఒక ఇంత అన్యాయం ఇది జూలై 2021 జూలై 26 నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటా. ఒకటి రెండు కాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది 6,50,000 రేషన్ కార్డు. కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు. ఇది రొటీన్ కార్యక్రమం కదా, పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమం కదా, మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ వచ్చేదే కదా, ఇంట్లో ఏం పెద్ద ముచ్చట్టున్నది అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రభుత్వ పైసలు దండగా పెట్టి పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మనం డైలాగులు కొట్టలే, సన్నాయి నొక్కులు నొక్కలే, అబద్ధాలు ప్రచారం చేయలే. కానీ చేయకుండానే 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. కానీ ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళకు కూడా చాలా మందికి విషయం తెలియదు. కాంగ్రెస్ వాడు ఒక్క కార్డు ఇవ్వలే మీరు అనే వరకు మనం కూడా ఇవ్వలేదేమో మనకు తెలియదు కదా అని మనం అనుకున్నాం.